హాయ్ అండి. ఈరోజు ఒక కథ. పొద్దున్నే నిద్ర లేవగానే ఉదయభానుడిని కిటికీలో నుంచి చూసి ఎంతో ఉల్లాసంగా బాత్రూంలోకి పరుగు పెట్టాడు కార్తీక్. గబగబా స్నానం చేసి డ్రెస్ చేసుకొని బీరువాలో ఉన్న షర్ట్స్ అన్నీ మంచం మీద పరిచి నచ్చినవి బ్యాగ్లో పెట్టుకొని ఈలా వేసుకుంటూ పై రూమ్ నుంచి కిందికి దిగుతున్నాడు. ఏంటి పొద్దున్నే అయ్యగారు బ్యాగ్ తీసుకొని బయలుదేరారు, ఎక్కడికో తెలుసుకోవచ్చా అని అడిగాడు తండ్రి మాధవ్. అడిగిన దానికి సమాధానం ఇవ్వక ఇంకా ఈలాలో బిజీగా ఉన్న కొడుకుని చూసి, ఏంటిరా, ముందు ఆ గోల ఆపి సమాధానం చెప్పు అని గర్జించాడు మాధవ్ చదువుతున్న పేపర్ని మడత పెట్టి టీపాయ్ మీద పెడుతూ. ఏంటి, ఇది గోలలా ఉందా? నేను చదువుకునేటప్పుడు నా ఈలకి మా కాలేజీలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అని బ్యాగ్ పక్కన పెట్టి డైనింగ్ టేబుల్పై కూర్చొని, అమ్మా టిఫిన్ పెట్టు అని పెద్దగా అరిచాడు. వస్తున్నారా కన్నా అని వేడి వేడి దోశలు ప్లేట్లో పెట్టి కొబ్బరి చట్నీ వేసి కొడుకు ముందు ఉంచింది తల్లి సత్య. తినడం మొదలుపెట్టి, అమ్మా చట్నీ సూపర్ అని చేతితో చూపించి సీరియస్గా తినడంపై కాన్సన్ట్రేట్ చేశాడు. అది చూసిన తండ్రి మాధవ్కి కోపం వచ్చి తిరుగుళ్ళకి బయలుదేరి ఎక్కడికి అని అడిగితే సమాధానం చెప్పకుండా తీరికగా కూర్చొని తింటున్నావేంట్రా అని అడిగాడు మళ్ళీ. తను కూడా చైర్ లాక్కొని టేబుల్పై కూర్చుంటూ, నేనేమీ తీరికగా తినటం లేదు, తొందరగా తింటున్నాను, కనిపించడం లేదా అని దోశ ముక్కను నోట్లో పెట్టుకుంటూ చెప్పాడు కార్తీక్. ఆ తొందరే దేనికి, ఎక్కడ తినడానికి అని అడుగుతున్నాను అని ప్రశ్నించాడు తండ్రి కార్తీక్ వైపు సీరియస్గా చూస్తూ. అది అని సమాధానం చెప్తుండగా అతనికి పొలమారింది. చిన్నగా దగ్గుతున్న కొడుకు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తలపై కొడుతూ, ఏంటండి తినేటప్పుడు మీ ప్రశ్నలు? వాడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడు, ఇప్పుడు మీరేమీ ఇంటర్వ్యూ చేయనక్కర్లేదు, ముందు తిననివ్వండి అని సమాధానం చెప్పి ఒక చేత్తో వాటర్ గ్లాస్ని కొడుకు నోటికి అందిస్తూ, అరే ఇందాకటి నుండి ఎప్పుడు పెడతావా అని ఆకలితో ఎదురు చూస్తుంటే కనీసం నన్ను పిలవకుండా ఇప్పుడొచ్చిన వాడు పిలవగానే వెంటనే టిఫిన్ ప్లేట్తో ప్రత్యక్షమయ్యావు, పొల మారింది అని గోల చేస్తున్నావు, బాగుంది అని భార్య వైపు కోపంగా చూశాడు మాధవ్. అబ్బా వాడు బయలుదేరాడు కదా అని ముందు వాడికి పెడదామని దోశలు వేశాను, మీకు వేస్తున్నాను అని లోపలికి వెళ్ళి ప్లేట్ తెచ్చి భర్త ముందు ఉంచింది సత్య. దోశ ముక్క నోటు దగ్గర పెట్టుకుంటూ, ఇంతకీ ఎక్కడికో ప్రయాణం చెప్పలేదు అయ్యగారు అని అడిగాడు కార్తీక్ వైపు సూటిగా చూస్తూ. మళ్ళీ మొదలు పెట్టారా? వాడు వాడి ఫ్రెండ్స్ శ్రీధర్ పెళ్ళికి వెళ్తున్నాడు, నాకు నిన్ననే చెప్పాడు అని ఇంకో దోశ తెచ్చి ప్లేట్లో వేసింది. ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళటమేనా, అయ్యగారికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని ఓకింత వెటకారంగా మాట్లాడాడు తండ్రి మాధవ్. ఎందుకు లేదు, మీరు నచ్చిన పిల్లను చూపించండి, వెంటనే తాళి కట్టేస్తా అని చెప్పాడు తినడం ముగించి సింక్లో చేతులు కడుక్కుంటూ. ఎన్ని సంబంధాలు చూడాలిరా, 30 మందిని చూశావు, ఒక్కరూ నచ్చలేదా? ఏదో వంక చెప్పి చూసినవన్నీ వద్దు అన్నావు, ఇక చూడటం మా వల్ల కాదు, కావాలంటే నువ్వే చూసుకో, ఏ కొండ మీద కూతుని తెచ్చినా వద్దు అనకుండా వెంటనే ఒప్పేసుకుంటాం అని దోశ ముక్క నమలటం మొదలుపెట్టాడు మాధవ్. వాడు వద్దన్నా మీరు సంబంధాలు చూసేది వాళ్ళు పెట్టే స్వీట్స్ తినడానికి, మీకు షుగర్ అని నేను పెట్టడం లేదుగా, అందుకే వాడు ఫోటో చూసి వద్దు అన్నా ఫోటోలో ఏం తెలుసుద్ది అని వాడిని బలవంతంగా తీసుకుపోయేది, నాకు తెలీదు అనుకున్నారా మీ ఉద్దేశం అని ఇంకో దోశ తెచ్చి ప్లేట్లో వేసింది సత్య. కరెక్ట్గా చెప్పావమ్మా, అయినా కోతే కావాలనుకుంటే మీరు చూపించిన వాళ్ళనే చేసుకునేవాడినిగా, ఎందుకు వద్దంటాను అని జవాబిచ్చాడు బ్యాగ్ తీసుకుంటూ కార్తీక్. ఈ వెటకారంకేం తక్కువలే కానీ ఇంతకీ పెళ్ళి ఏ ఊరిలో అని అడిగాడు మాధవ్. వైజాగ్లో డాడీ అని సమాధానం చెప్పాడు కార్ కీస్ తీసుకుంటూ. ఓ అవునా, ఎలాగో వెళ్తున్నావు కదా, అక్కడ ఒక సంబంధం ఉంది, పనిలో పని చూసిరా అని ఒక కవర్ ఇచ్చి ఆ పిల్ల ఫోటో అడ్రస్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. అబ్బా డాడీ, ఆ కవర్ ఏదో మీ దగ్గరే పెట్టుకోండి, కావాలంటే మళ్ళీ వెళదాం, ఇప్పుడు కుదరదు అన్నాడు కార్తీక్. మేమెందుకు, మీ అమ్మ చెప్పినట్టు స్వీట్స్ తిని తమరు నో అని చెప్తే తలాడించి ఒక నవ్వు నవ్వి వెళ్ళొస్తామని చెప్పటానికా? ఈసారి అలా చెప్తే పరువు పోతుంది, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు, నువ్వు ఒక్కడివే వస్తావని నేను ఆల్రెడీ చెప్పాను,
ఇదిగో అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది. నువ్వే వెళ్ళి చూసి నాంచకుండా సమాధానం చెప్పిరా. మా దాకా తీసుకువచ్చి తప్పించుకోకు అని కవర్ బలవంతంగా చేతికి ఇచ్చాడు. ఇక తప్పదు అన్నట్టు కవర్ తీసుకుని వెళ్ళొస్తానని ప్రయాణం మొదలుపెట్టాడు కార్తీక్. కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజ్లో డాక్టర్ చదివి అదే హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు కాకినాడ నుండి వైజాగ్ కారులో బయలుదేరాడు. సుమారు 4 గంటల ప్రయాణం. వాళ్ళ డాడీ ఇచ్చిన కవర్ను కార్ లాకర్లో పెట్టి ఒక్కడికే బోర్ కొట్టి ఎఫ్ఎం ఆన్ చేశాడు. సుమారు అరగంట తర్వాత కార్ ఒక టర్నింగ్ తిరుగుతుండగా తెల్లని చుడిదార్ వేసుకొని నల్లటి స్టిక్కర్ పెట్టుకొని అల్లని కురులు క్లిప్తో బంధించి చంకలో హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని 2 చేతులు ఊపుతూ కారుకు అడ్డంగా వచ్చింది ఒక అమ్మాయి. అది టర్నింగ్ అయ్యేటప్పటికి మొదట ఆ అమ్మాయి కనపడక తర్వాత చూసి సడన్ బ్రేక్ వేశాడు. కోపం వచ్చి కార్ దిగి ఆ అమ్మాయి వైపు సీరియస్గా వచ్చాడు. ఆ అమ్మాయిని చూసి నోట మాట రాక స్థానువైపోయాడు. తెల్లని ఛాయ మరియు చక్కటి అంగసౌష్ఠవంతో దేవకన్యలా ఉంది తను. హలో, కొంచెం వైజాగ్ దాకా లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది తను. ఆమెను చూడటంలో కళ్ళు తప్ప మరి ఏ ఇంద్రియాలు పనిచేయటం లేదు కార్తిక్కి. పిలిచిన పలకకపోవడంతో కార్తిక్ కళ్ళ ముందు చేతులు ఊపుతూ హలో అని గట్టిగా పిలిచింది మళ్ళీ. ఈసారి స్పృహలోకి వచ్చిన కార్తిక్ హా అని తలూపి చెప్పండి అని అడిగాడు. ఆ అమ్మాయి ఒకసారి అర్థం కానట్టు చూసి మీరు వైజాగేనా వెళ్ళేది అని అడిగింది. అవునన్నట్టు సమాధానంగా తలూపాడు కార్తిక్. కొంచెం నాకు లిఫ్ట్ ఇస్తారా అని తిరిగి అడిగింది. ఓకే అండి అని కారు వైపు నడిచాడు కార్తిక్. కార్తీక్ని అనుసరించి వెళ్ళి ఏమాత్రం మొహమాటం లేకుండా కార్తీక్ పక్క సీట్లో కూర్చుంది. 10 నిమిషాలలో 7 నిమిషాలు తనను, 3 నిమిషాలు రోడ్ని చూసి డ్రైవ్ చేస్తున్నాడు కార్తీక్. ఎందుకో తెలియదు, తొలి చూపులేనే ఆ అమ్మాయి కార్తీక్కి బాగా నచ్చింది. ఎలాగైనా మాటలు కలపాలి అని ఉద్దేశించి మీ పేరేంటి అని అడిగాడు. ఆ అమ్మాయి కార్తీక్ వైపు చూసి చిరునవ్వుతో కీర్తి అని చెప్పింది. కీర్తి బాగుంది అన్నాడు కార్తీక్. తిరిగి ఏమాత్రం బెరుకు లేకుండా మీకు పెళ్ళి అయిందా అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా తన వైపే సీరియస్గా చూస్తుంది కీర్తి. ఆమెను చూసి ఎందుకింత సీరియస్గా చూస్తుంది, ఇంతకీ పెళ్ళి అయిపోయిందా లేదా అనుకొని ఏంటండి అంత సీరియస్గా చూస్తున్నారు, కార్ స్పీడ్ తగ్గించమంటారా అని అడిగాడు. అక్కర్లేదు అని చెప్పి కిటికీలో నుండి బయటకు చూడసాగింది కీర్తి. నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ప్రశ్న నచ్చలేదా లేక జవాబు ఇవ్వడం ఇష్టం లేదా అని మళ్ళీ అడిగాడు. ప్రశ్న నచ్చక కాదు, ఆ ప్రశ్నతో పనేంటి అని బదులిచ్చింది. ఓ అదా, పెళ్ళి కాకపోతే నేను పెళ్లి చేసుకుందామని చెప్పాడు ఆమె వైపు చూస్తూ ఏమాత్రం మొహమాటం లేకుండా. ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి ఏంటి అలా అన్నారు, నా గురించి ఏం తెలుసు మీకు, ఆయన చూసిన వెంటనే పెళ్ళి అని అడుగుతారా ఎక్కడైనా అని అడిగింది కీర్తి. ఎందుకు అడగరు, పెళ్లి చూపుల్లో చూసి నచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటారుగా, అలాగే అనుకోండి అన్నాడు కార్తీక్ తన వైపు నవ్వుతూ చూస్తూ. ఆ మాటతో కీర్తికి కోపం వచ్చి ఇవేమి పెళ్లి చూపులు కాదు, మీరు నచ్చానని చెప్పటానికి. అయినా ఎన్ని పెళ్లి చూపులయ్యా ఏమిటి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే మీకు అని అడిగింది కీర్తి. బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది, ఓ 30 మందిని చూసుంటానేమో అని జవాబు చెప్పాడు కార్తీక్. 30? అంతమందిని చూసారా, ఒక్కరు కూడా నచ్చలేదా అని అడిగింది. నచ్చితే చేసుకునేవాడినిగా, నువ్వు నచ్చావు కాబట్టే నిన్ను అడిగాను, నీకు పెళ్ళి కాలేదుగా, చూస్తుంటే తెలుస్తుందిలే పెళ్ళి కాలేదని అని కొంటెగా అన్నాడు ఆమె వైపు చూస్తూ. అవును కాలేదు, ఆయన మిమ్మల్ని చేసుకోవాలని రూలుందా, నాకు మీరు నచ్చక్కర్లేదా అని అడిగింది కీర్తి. ఎందుకండి అంత కోపం, నచ్చకపోతే వదిలేయండి, అయినా నేనేమి ప్రేమ దోమ అని విసిగించట్లేదుగా, పెళ్లి చేసుకుంటానంటున్నాను, చూస్తానికి బాగానే ఉన్నానుగా, ఎందుకు నచ్చలేదు, ఇంకా అందగాడు కావాలా అడిగాడు కార్తీక్ నిట్టూరుస్తూ. హలో, నేనేమి బాహ్య సౌందర్యానికి పడిపోను మీలాగా, నేను చేసుకునే అబ్బాయి నా మనసును చూసి ఇష్టపడాలి, నాకు తన మనస్సు నచ్చాలి అన్నది కీర్తి. ఇప్పుడు అది తెలుసుకునే టైం ఎక్కడ ఉందండి, ఒక అరగంట తర్వాత మీరెక్కడో నేనెక్కడో, కావాలంటే పెళ్ళి అయిపోయాక
తీరికగా మనసులో చదువుకుందాం సరేనా అన్నాడు కార్తీక్. నేనెవరో తెలియదు, ఏం చేస్తుంటానో తెలియదు. ఇప్పుడున్న రూపం రేపు ఉంటుందో కనుమరుగైపోతుందో తెలియదు. చూడగానే కనీసం ప్రేమానికి కూడా కాకుండా ఏకంగా పెళ్ళా? ఇదేమన్నా తోలుబొమ్మలాట? రాత్రి తెరకట్టి పొద్దున్నే తీసేయటానికి 2 జీవితాలు. అర్థమైందా అంది కీర్తి తన కోపాన్నంతా వెళ్ళగక్కుతూ. మీరు అందమైన అమ్మాయి, ఏమీ చేయకపోయినా నా జీతం సరిపోతుంది. చూస్తుంటే తెలుస్తుంది చదువుకున్నావని. ఇంతకు మించి ఏం తెలియాలి అన్నాడు కార్తీక్. నా మనసు, ఇష్టాలు, అభిరుచులు ఏమీ తెలియక్కర్లేదా? అబ్బా మళ్ళీ మనస్సు, అది కనపడదు, దానికెందుకండి అంత ఇంపార్టెన్స్? మీకు నచ్చానా లేదా అన్నాడు కార్తీక్. లేదు, మీలా పై మెరుగులు చూసి ఇష్టపడే వాళ్ళంటే నాకు నచ్చరు అంది కీర్తి. సరే మీ అడ్రస్ ఇవ్వండి, వచ్చి మీ డాడీతో మాట్లాడతాను అన్నాడు. నచ్చలేదు అంటే మా డాడీతో ఎందుకు మాట్లాడటం? ముందు కారాపండి, నేను వెళ్ళిపోతాను అని బలవంత పెట్టింది. అయ్యో వద్దు, ఇంకో 15 మినిట్స్లో సిటీలో ఉంటాం అన్నాడు. చేసేది లేక అలానే కూర్చుంది కీర్తి. మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా? ఆ అబ్బాయి నాకన్నా బాగుంటాడా అని అడిగాడు. కూర్చోమని మళ్ళీ మొదలుపెట్టారుగా. ఇప్పుడేంటి? నేనెవరిని ఇష్టపడట్లేదు. ఒకవేళ ఇష్టపడితే మీలాగా అందం చూసి కాకుండా మనసు చూసి ఇష్టపడే వాళ్ళని మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. మిమ్మల్ని మాత్రం ఇష్టపడను. నేనే కాదు, మీ గురించి తెలిసినా ఎవరు మిమ్మల్ని పెళ్లి చేసుకోరు. ఏ అమ్మాయి అయినా తన మనస్సును ఆరాధించే ప్రేమ కావాలనుకుంటుంది, కానీ మీలాంటి వాళ్ళని మాత్రం కాదు. కంటికి నచ్చిన అందం శాశ్వతం కాదు. మనసుకు నచ్చిన అందం మరు జన్మకు కూడా దూరం కాదు. నువ్వైతే ఒకవేళ నేను రేపు పోతే ఎల్లుండే ఇంకో పెళ్ళికి రెడీ అవుతావు. అదే మనసును ప్రేమించి ఆరాధించేవారు మనం లేకపోయినా ఆ స్మృతులతో జీవితాంతం బతుకుతారు. నాకు అలాంటి ప్రేమ కావాలి అని సీరియస్గా చెప్పి ఇక్కడ ఆపండి అంది. 1 నిమిషం తాను విన్న దానిని గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడ్డాడు కార్తీక్. హలో, ఆపుతారా అని గట్టిగా అరిచింది. ఓకే అని కార్ సైడ్కి తీసి ఆపాడు. కీర్తి నెమ్మదిగా కార్ దిగబోయేది. 1 నిమిషం ఆగి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక పేపర్ పెన్ తీసి ఏదో రాసి, ఇది మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, వీలైతే మీ దగ్గరే ఉంచుకోండి అని పేపర్ కార్తీక్ చేతికి ఇచ్చి దిగి వెళ్ళిపోయింది. ఆ పేపర్ కార్లోనే పెట్టి ఇంటికి వెళ్ళాక చూడమందిగా అనుకొని తాను వెళ్ళిపోగానే తన ఫ్రెండ్ పెళ్ళికి బయలుదేరాడు. పెళ్లిలో పాత ఫ్రెండ్స్ అందరినీ కలిసి బాగా ఎంజాయ్ చేశాడు. అందరూ మన బ్యాచ్లో మిలిగింది నువ్వే అన్నప్పుడల్లా తనకు కీర్తి గుర్తుకొస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళవి లవ్ మ్యారేజ్. వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ అన్యోన్యత. వారిలో ఏ ఒక్కరు అబ్బో అనుకునేంత అందంగా లేరు, కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. కీర్తి చెప్పింది నిజం. మనసుకు నచ్చితే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే. ఆ నిమిషం కీర్తి ఇంకా బాగా నచ్చింది. పెళ్లి పలకరింపులు అన్నీ అయ్యాక తనొక్కడే సోలో కాబట్టి తన కోసం ఫ్రెండ్ బుక్ చేసిన హోటల్ రూమ్కి కారులో బయలుదేరాడు. తనతో పాటే ప్రయాణం చేసే కీర్తి జ్ఞాపకాలు వద్దు అనుకున్నా వదలటం లేదు. ఆ క్షణం అనిపించింది, ప్రేమంటే ఇదేనా అని. ఎటు చూసిన కీర్తి మాటలు చెవులో మారుమోగుతున్నాయి. తన మాటలు తప్ప తన రూపం కనపడడం లేదు. ఎలాగైనా తను ఎక్కడైతే కీర్తిని దింపాడో అక్కడ చుట్టుపక్కల తనని వెతికి పట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అలా వెళ్తుండగా ఫోన్ రింగ్ అయిన శబ్దం వినపడింది. తన ఫోన్ చూసుకున్నాడు. ఆ రింగ్ టోన్ ఆ ఫోన్ నుండి కాదు అని తెలుసుకొని ఎక్కడి నుండి వస్తుందో అని వెతికాడు. తన పక్క సీట్లో కిందన ఫోన్ కనిపించింది. లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో, నా ఫోన్ కార్లో పడిపోయింది, కొంచెం ఇవ్వగలరా అని కీర్తి గొంతు. కీర్తి అన్నాడు గొంతులో ఒక విధమైన ఉద్వేగం కనపరుస్తూ. అవును నేనే. నా ఫోన్ మార్నింగ్ బ్యాగ్ తీసినప్పుడు పడిపోయింది. ఇక్కడ పడిపోయింది. ఓకే, అడ్రస్ చెప్పు, తీసుకొస్తాను అన్నాడు. తను లోపల పడుతున్న సంతోషం బయటికి తెలియకుండా అడ్రస్ చెప్పి, నేను రేపు ఇంట్లో ఉండను, మీరు గుమ్మం పక్కన కిటికీలో పెట్టండి, నేను తర్వాత తీసుకుంటాను అని అంది కీర్తి. వాళ్ళ నాన్నతో మాట్లాడతానన్నానుగా, భయపడి ఇలా చెప్తుంది అని అనుకొని ఓకే అన్నాడు. ఫోన్ పెట్టి అడ్రస్ చూసుకున్నాడు. ఇది వద్దంటే మాత్రం నేను ఆగుతానా అని నవ్వుకొని రూమ్ చేరుకున్నాడు. ఆ రాత్రి సంతోషంతో నిద్రపట్టలేదు కార్తిక్కి.
మరునాడు చక్కగా రెడీ అయ్యి కీర్తి ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఏదో సందడి వాతావరణం కనపడింది. ఇల్లు చూస్తే అర్థమవుతుంది అది ఒక మధ్యతరగతి కుటుంబం అని. ఇంటి ముందు షామియాన వేసి ఉంది. చుట్టాలందరూ కుర్చీలలో కూర్చున్నారు. ఆ కుర్చీల ముందు పంతులు గారు కూర్చొని ఏదో చేస్తున్నారు. అది చూసి కీర్తికి పెళ్లి గానినా? ఆహా కాదు, పందిరి లేదుగా అనుకున్నాడు. మళ్ళీ ఒకవేళ ఎంగేజ్మెంటా? ఆ ఆలోచన రాగానే ఒక్క క్షణం భయం వేసింది. నోనో కాదు అని ముందుకు నడిచాడు. అంతే, అక్కడ జరుగుతున్నది చూసి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ కీర్తి ఫోటో ఉంది. దానికి దండ కూడా ఉంది. ఆ ఫోటో ముందు కూర్చున్న వ్యక్తి పంతులు మంత్రాలు చదువుతుంటే పిండం పెడుతున్నాడు. అంటే కీర్తి చనిపోయిందా? నోనో అని పెద్దగా అరిచాడు. తన మొహం నిండా చెమటలు. ఎవ్వరూ తన వైపు చూడటం లేదు. అప్పుడు అర్థమైనది తన గుండె చప్పుడులోనున్న వేదన పెదవి దాటి బయటికి రాలేదని. తను చూస్తున్నది కళ నిజమా అర్థం కావటానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిన్న ఏ డ్రెస్లో అయితే చూశానో ఫోటోలో కీర్తి ఆ డ్రెస్లోనే ఉంది. నిస్తేజంగా నిల్చొని ఉన్న తనను ఎవరు బాబు నువ్వు అని పలకరించాడు ఒక పెద్ద ఆయన. ఏం మాట్లాడాలో తెలియక చెయ్యి పైకి లేపి ఆ ఫోటో వైపు చూపించాడు. ఆ పెద్ద ఆయన హో తనను నా మనవరాలు కీర్తి బాబు. కిందటి ఏడాది క్యాన్సర్తో చనిపోయింది. ఇవాళకి సరిగ్గా ఏడాది బాబు. అందుకే సంవత్సరికం జరిపిస్తున్నాము చెప్పాడు పెద్ద ఆయన. అది విన్నాక కళ్ళ వెంట నీళ్ళు ఆగలేదు కార్తిక్కి. తను గత ఏడాది చనిపోతే నిన్న తనతో ప్రయాణం చేసింది ఎవరు? మైండ్ పని చేయటం ఆగిపోయింది తనకి. ఫోటో వైపే చూస్తున్నాడు. ఇంతకీ నువ్వు ఎవరు బాబు అని అడిగాడు పెద్ద ఆయన. ఆ పిలుపుతో తన ఆలోచన నుండి బయటకు వచ్చి నేను మీ కీర్తి ఫ్రెండ్ని, సంవత్సరికం అని తెలిసి వచ్చాను అన్నాడు. ఓ తెలిసే వచ్చావా? కూర్చో బాబు అన్నాడు ఆ పెద్ద ఆయన. లేదండి వెళ్తాను అని బయలుదేరాడు. కొంచెం ముందుకు నడిచి మళ్ళీ వెనకకు వచ్చి మొబైల్ గుమ్మం పక్క కిటికీలో అటువైపు ఉంచి కాకినాడ తిరుగు ప్రయాణం అయ్యాడు. నిజంగా కీర్తి చనిపోయిందా? తను చెప్పిన అడ్రస్ అదే. డౌట్ లేదు, ఆ ఫోటోలో ఉన్నది కీర్తినే. తను జనసంచారం లేని చోట కారెక్కటం, బాహ్య రూపం శాశ్వతం కాదు అనటం, రేపు నేను చచ్చిపోతే ఇంకో అమ్మాయిని చేసుకుంటావు అనటం, కార్ దిగిన వెంటనే ఎటు వెళ్ళిందో కనపడకపోవటం, మొబైల్లో ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ రావటం, నిన్న మాట్లాడినప్పుడు నేను ఇంట్లో ఉండను అని చెప్పటం, ఇవి అన్నీ ఆలోచిస్తే అర్థమవుతుంది తను కీర్తి కాదు, తన ఆత్మనా? అంటే నేను ఇష్టపడ్డ మనసు ఒక ఆత్మదా? నా ప్రేమ ఓడిపోయిందా? నా ప్రణయ ప్రయాణం గమ్యం చేరకముందే ఆగిపోయిందా అని తలుచుకొని కార్ ఆపి స్టీరింగ్పై తల పెట్టి ఏడవసాగాడు. సమయం 3 గంటలు దాటిపోయింది. ఒకసారి తల పైకి లేపి నేను కీర్తి జ్ఞాపకాలతోనే బతకాలి అని డిసైడ్ అయ్యాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది కీర్తి ఇచ్చిన పేపర్. కార్ లాకర్లో నుండి తీసి ఓపెన్ చేసి చూసింది. దానిలో ఇలా రాసి ఉంది, ఈరోజు ఈ ప్రయాణం మర్చిపో, అశాశ్వతమైన వాటి గురించి ఆలోచించకు అని. అప్పుడు అర్థమైనది తను భూమిపై లేదు కనుక అలా రాసింది అని. ఆ పేపర్ని తన పాకెట్లో దాచుకొని ఇంటికి చేరుకున్నాడు. రోజులు గడుస్తున్నా కీర్తి జ్ఞాపకాలు వీడట్లేదు. తండ్రి పెళ్లి ప్రస్తావన తేవటం, కొడుకు దాటేయటం, ఈ విషయం ఎప్పుడు కొడుకుని వెనకేసుకొచ్చే సత్యని కూడా కలవరపాటుకు గురి చేసింది. ఒకరోజు కొడుకు గదిలో కీర్తి ఇచ్చిన పేపర్ చూస్తూ పడుకున్నాడు. కొడుకు ప్రవర్తనలో తేడాని గమనించిన తల్లి ఎలాగైనా విషయం తెలుసుకోవాలి అని కొడుకు గదిలోకి వచ్చింది. ఆ స్థితిలో కార్తీక్ను చూసి బాధపడింది సత్య. వెళ్ళి మెల్లగా కొడుకు తలను ఒళ్ళో పెట్టుకొని విషయం అడిగింది. అప్పటికే ఎవరికి చెప్పుకోలేక ఓదార్పు కోసం చూస్తున్న కార్తీక్ విషయం చెప్పి కీర్తి ఇచ్చిన పేపర్ చూపించి సత్యను చుట్టేసి బోరున ఏడవసాగాడు. అది విన్న సత్య నిమిషం పాటు భయపడిపోయింది. మెల్లగా ధైర్యం తెచ్చుకొని అనుకున్నవి జరగకపోవడమేరా జీవితం అంటే, ఏది శాశ్వతం కాదు అని ఆ అమ్మాయి చెప్పింది కదా, ఇంకా ఎందుకు అదే తలుచుకొని బాధపడుతున్నావు? పైగా తానే ఆ ప్రయాణాన్ని మర్చిపోమంది. ఏ అమ్మాయిని చూసినా నచ్చలేదు అని అంటావుగా, అప్పుడు ఆ అమ్మాయిలు ఎంత బాధపడి ఉంటారో కదా. అందుకే అంతర్ సౌందర్యం మనసు విలువ తెలియచెప్పటం కోసం భూమి నుంచి దిగి వచ్చి మరీ నీకు కనపడింది తను. ఈ మాత్రం దానికే పెళ్ళి వద్దు అనుకోవాలా? చూడు కన్నా,
ఆ అమ్మాయి కన్నా అమ్మా నాన్న ముందు కదా, మమ్మల్ని బాధ పెట్టకురా. మీ నాన్నగారు నీ గురించి ఎంత దిగులు పడుతున్నారో, మా కోసం పెళ్లికి ఒప్పుకోరా అని బతిమాలాడింది సత్య. వద్దమ్మా, నచ్చలేదని చాలామందిని బాధ పెట్టానుగా, ఆ పాపం ఇలా తగిలింది అని ఏడవసాగాడు. అలా అనకు కన్నా, ఇప్పుడు పెళ్ళి వద్దు అని మమ్మల్ని కూడా బాధ పెడతావా? నువ్వు బాధపడుతుంటే మేము తట్టుకోగలమా? నువ్వు పెళ్ళి లేకుండా తనని తలుచుకుంటూ ఉంటే మేము బతికి ఉండి ఉపయోగం ఏంటిరా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తల్లి బాధకు కారణం తానేనని అనిపించింది కార్తీక్కి. తను పెళ్లికి ఒప్పుకుంటే తప్ప తన తల్లిదండ్రులు బాధ తీర్చలేనని అర్థమైనది. మరునాడు బ్రేక్ఫాస్ట్ తింటూ, నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను, కాకపోతే ఒక 6 నెలలు టైం కావాలి అని అడిగాడు. కార్తీక్ చెప్పిన దానికి సంతోషపడ్డారు తల్లిదండ్రులు. 6 నెలలు తన మనస్సుని స్థిమితపరచుకోవడానికి ప్రయత్నించాడు. ఇంటికన్నా హాస్పిటల్లో ఎక్కువ ఉండేవాడు. వర్క్లో ఎంత బిజీగా ఉన్నా కీర్తి మాటలు మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. 6 నెలల తర్వాత ఒకరోజు, నీకో సంబంధం చూసాం, పెళ్లి చూపులకు వెళ్ళాలి అని చెప్పారు సత్యమాధవులు. అక్కర్లేదు, మీరు చూడండి, తను ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు. పెళ్లి తర్వాత తన మనసు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు కార్తీక్. కొడుకు సమాధానం కొంచెం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. అప్పుడు చెప్పాను కదరా, తను నా ఫ్రెండ్ కూతురే, ఒకసారి చూడు, నచ్చకపోతే అని మాట పూర్తి కాకముందే, డాడీ తను నన్ను చూడాలి అనుకుంటే వస్తాను, నేనైతే చూడనక్కర్లేదు అని చెప్పాడు. పెళ్ళి కుదిరింది. ఎంగేజ్మెంట్కి కూడా కార్తీక్ వెళ్ళలేదు. సత్య మాధవ్ ఇద్దరే వైజాగ్ వెళ్ళి అమ్మాయికి పెట్టవలసినవన్నీ పెట్టి శాస్త్రబద్ధంగా ముహూర్తాలు పెట్టుకున్నారు. అమ్మాయి కూడా అబ్బాయిని ఆల్రెడీ చూశానని, తాను అదే హాస్పిటల్లో హౌస్ సర్జన్ చేస్తున్నానని చెప్పడంతో అమ్మాయి తరపు పెద్దవాళ్ళు అబ్బాయిని చూడాలి అనుకోలేదు. ఒకరోజు కార్తీక్ ఇంటికొచ్చి సోఫాలో కూర్చొని షూ తీస్తున్నాడు. తను వచ్చింది కూడా పట్టించుకోకుండా అరగంట పైనే ఫోన్లో మాట్లాడుతుంది వాళ్ళమ్మ. ఎప్పటికో కార్తీక్ని చూసి ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేసింది. ఎవరమ్మా ఇంతసేపు అని చిరాకు పడ్డాడు కార్తీక్. శృతి నాన్న అని చెప్పింది సత్య. శృతి ఎవరమ్మా, నీకు కొత్త ఫ్రెండా అని అడిగాడు సోఫాలో వాలిపోతూ. ఇప్పుడు ఫ్రెండ్, నువ్వు చేసుకున్నాక కోడలవుతుంది అని చెప్పింది సత్య. అప్పుడు అర్థమైనది కార్తీక్కి, తను పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు శృతి అని. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పెళ్లి సమయం రానే వచ్చింది. అయిష్టంగానే అన్ని చేస్తున్నాడు. వధువును తెచ్చి ఎదురుగా కూర్చోబెట్టారు. మధ్యలో తెర కట్టారు. జీలకర్ర బెల్లం పెట్టించిన తర్వాత తెర తీశారు. అయిష్టంగానే తల్లి బలవంతం మీద తల ఎత్తి చూశాడు. ఎదురుగా కీర్తి చిరునవ్వుతో సిగ్గుపడుతూ కూర్చుంది. తన మనసు కీర్తితో నిండిపోయింది కాబట్టి తానే కనపడుతుందనుకొని కళ్ళు నులుముకొని చూశాడు. మళ్ళీ కీర్తినే కనబడుతుంది. అలాగే చూస్తున్నాడు. ఇంతలో పంతులు గారు తాళి కట్టమని చేతికిచ్చారు. లేచి నిల్చున్నాడు. కీర్తి తల వంచుకుంది. తాళి పట్టుకొని అలాగే చూస్తున్నాడు. ముహూర్తం దాటిపోతుంది అని పంతులు గారు తొందర పెట్టడంతో తాళి కట్టాడు. పెళ్లిలో మిగిలిన అన్ని తతంగాలు ముగిసినా తన చూపు మాత్రం కీర్తి వైపే ఉంది. తనను తదేకంగా ఎందుకు చూస్తున్నాడో తెలియట్లేదు శృతికి. వధూవరులను గృహప్రవేశం చేయించారు. ఇంటికి రాగానే శృతి వైపుకు వెళ్ళి తన భుజాలు పట్టుకొని, నీకు ఏమీ అన్యాయం చేశాను, నా జీవితాన్ని మధ్యలో ఆపేశావు, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అని ఒకవైపు బాధ, మరోవైపు కోపం కలిసిన గొంతుతో అరుస్తున్నాడు. సత్య గబగబా వచ్చి, తను నీ భార్యరా, ఎందుకు అలా అరుస్తున్నావు, వాళ్ళు ఏమనుకుంటారు అని మెల్లగా కంట్రోల్ చేస్తుంది. అయినా కార్తీక్ ఆగకుండా, అమ్మా నేను చెప్పానే కీర్తి అని, ఆ రోజు నాతో పాటు కారులో వచ్చింది తినేనమ్మా. ఆ మాట విన్న శృతికి ఏదో అర్థమయ్యి కార్తీక్ వైపు చూడసాగింది. మళ్ళీ కార్తీక్ శృతిని పట్టుకొని, చెప్పు, నువ్వు కీర్తివే కదూ అని అడిగాడు. అంతలో శృతి వాళ్ళ తాతగారు ముందుకు వచ్చి బాబు అని పిలిచారు. కార్తీక్ వైపు చూసి. కార్తీక్ అతనిని గుర్తుపట్టి, మీరు కీర్తి వాళ్ళ తాతగారు కదా, మీరు చెప్పండి, తిను కీర్తియే కదా. తాతగారు శృతి భుజంపై చేయి వేసి, తిను నా చిన్న మనవరాలు శృతి బాబు, కీర్తి చనిపోయి 7.5 పైనే అయ్యింది. ఇద్దరు కవలలు, ఒకే రకంగా ఉంటారు అని చెప్పాడు. అంటే ఆ రోజు నేను లిఫ్ట్ ఇచ్చింది కీర్తి ఆత్మకు కాదా అని అడిగాడు. ఆత్మ అని అందరూ ఒకరినొకరు చూసుకొని అర్థం కాక, కీర్తి ఏంటి ఆత్మ ఏంటి అని అడిగారు శృతి తల్లిదండ్రులు.
ఆ రోజు లిఫ్ట్ అడిగిన దగ్గర నుండి తన ప్రేమ, తాను కీర్తి కోసం ఇంటికి రావటం, కీర్తి చనిపోయింది అని తెలుసుకోవటం అంతా చెప్పాడు కార్తీక్. అంతా విన్న శృతి నాన్నగారు, శృతి ఏంటిది, ఆ రోజు నీ కార్ పాడైతే ఎవరో లిఫ్ట్ ఇచ్చారు అని చెప్పావు, అది కార్తీకేనా అని అడిగారు. అవును అన్నట్టు తలూపింది శృతి. ఆ రోజు మీరు లిఫ్ట్ ఇచ్చింది శృతికే బాబు అన్నారు శృతి వాళ్ళ నాన్నగారు. మరి తన పేరు కీర్తి అని ఎందుకు చెప్పింది అని ప్రశ్నించాడు కార్తీక్. ఎందుకు అలా చెప్పావు అని గట్టిగా అడిగారు వాళ్ళ నాన్న. అది పేరుతో మొదలుపెట్టి ప్రేమ దోమ అని పులిహోర కలుపుతారేమోనని అక్క పేరు చెప్పాను అని చెప్పింది శృతి. కాదు, ఆ రోజు నాతో ప్రయాణం చేసింది కీర్తినే. కీర్తి వేసుకున్న డ్రెస్, ఫోటోలో డ్రెస్ ఒకే రకంగా ఉన్నాయి. మా నాన్నగారు అక్కకి నాకు ఒకేలా డ్రెస్ కొంటారు బదులిచ్చింది శృతి. అంతలో కార్తీక్ తండ్రి మాధవ్ అందుకొని, నువ్వు వైజాగ్ వెళ్ళినప్పుడు నీకు కవర్ ఇచ్చాను కదరా, అందులో శృతి డీటెయిల్స్ ఉన్నాయి చూడలేదా అని అడిగాడు. అందులో ఉంది శృతి డీటెయిల్సా అని ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్ళి కార్ లాక్ తీసి చూశాడు. అందులో శృతి ఫోటో డీటెయిల్స్ ఉన్నాయి. కవర్ తీసుకొని లోపలికి వచ్చి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అమ్మాయి వివరాలు తప్పు చెప్పింది అని కోపంగా ఉన్న కార్తీక్ శృతిని ఎంత ఇష్టపడ్డాడో తన మాటలతో అర్థమయ్యి ఒకందుకు సంతోషంతోనే ఉన్నారు శృతి అమ్మా నాన్నలు. తన కొడుకు కోరుకున్నది దక్కినందుకు సత్యగారి ఆనందానికి హద్దులు లేవు. సత్యనారాయణ స్వామి వ్రతం అయిన తర్వాత రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళు. అసలే కోపంగా ఉన్నాడు. ఏమంటాడా అని గదిలోకి భయంగానే అడుగుపెట్టింది శృతి. బెడ్పై కూర్చొని శృతి వైపే సీరియస్గా చూస్తున్నాడు కార్తీక్. ఏం మాట్లాడకుండా తల వంచుకొని నిల్చుంది. నిజం చెప్పు, నాతో వచ్చింది కీర్తి కాదా అని అడిగాడు కార్తీక్. మళ్ళీ మొదటికి వచ్చాడు అని అసహనానికి గురయ్యి ఆత్మలు పేపర్ మీద రాసి ఇస్తాయా అని తను ఏమి రాసి ఇచ్చిందో చెప్పింది. తన ఫోన్ విషయం కూడా గుర్తు చేసింది. దాంతో కార్తీక్ అనుమానాలు అన్నీ పోయాయి. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి, అవును నాలాంటి వాడిని చేసుకోను అన్నావుగా, నేనని తెలిసే పెళ్ళికి ఒప్పుకున్నావా అని అడిగాడు కార్తీక్. 6 నెలలుగా మిమ్మల్ని హాస్పిటల్లో చూస్తున్నాను. చాలాసార్లు ఎదురుపడినా మీరు గమనించలేదు. ఎప్పుడు సీరియస్గా ఉండేవారు. మీరేనా అని అనుమానం వచ్చింది. మీ ఫోటో చూపించినప్పుడు ఆంటీ నాతో మాట్లాడారు. జరిగిన విషయం అంతా చెప్పారు. నన్ను ఇష్టపడుతున్నారని అర్థం చేసుకున్నాను. మీతో నా పేరు, అసలు మీరెక్కడ పొరపాటు పడ్డారు చెప్పాలనుకున్నాను. కానీ మీరు నా వంక చూడలేదు సరికదా, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. నన్ను చూడనక్కర్లేదు అన్నప్పుడే అర్థమైంది. మీరు కారులో నా మాటలకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో. ఇంత ప్రేమించేవాడిని ఎవరైనా వదులుకుంటారా? మిమ్మల్ని ఇష్టపడే చేసుకున్నాను అని జవాబు చెప్పింది. కార్తీక్కి ఒకందుకు సంతోషంగా ఉన్నా శృతిని ఏడిపించాలని డ్రెస్ చేంజ్ చేసుకొని కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళాడు. శృతి తెచ్చిన పాల గ్లాస్ పక్కన టేబుల్పై పెట్టి తాను కూడా కార్తీక్ వెనకే వెళ్ళింది. తన పక్క సీట్లో శృతి కూర్చోవడం చూసి తనలో తానే నవ్వుకొని కార్ని 3 గంటల్లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపాడు. పార్క్ చేసి తన సూట్ కేస్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. కారులో బట్టలు ముందే పెట్టుకున్నాడంటే కోపంతో వెళ్ళిపోతున్నాడనుకొని కార్తీక్ చేయి పట్టుకొని టెన్షన్గా అతని వెంట నడిచింది. బోర్డింగ్ పాస్ తీసుకొని కూర్చున్నాడు. వెళ్ళి అతని పక్కన కూర్చొని అతని చేతిని చుట్టేసి ఏడవడం మొదలుపెట్టింది. శృతి, అందరూ చూస్తున్నారు ఊరుకో అన్నాడు కార్తీక్. సారీ కార్తీక్, ఇంటికి వెళదాం, నన్ను వదిలి వెళ్ళకు అని ఏడుపు అందుకుంది. ఇక నిజం చెప్పకపోతే ఏడుపు ఆపదు అని అర్థమై, పిచ్చిదానా, వెళ్తుంది నేనొక్కడినే కాదు నువ్వు కూడా అన్నాడు. నేను కూడానా అని అడిగింది శృతి. హనీమూన్కి భార్య భర్తలు కలిసే కదా వెళ్తారు అని అన్నాడు కార్తీక్. ఏంటి హనీమూన్కా? ఎక్కడికి? గోవాకి బదులిచ్చాడు కార్తీక్. మరి ఇంట్లో వాళ్ళు కంగారు పడతారేమో. టికెట్ బుక్ చేసింది వాళ్ళే. అవునా? వాళ్ళకి తెలుసా? తెలుసు. మరి నా బట్టలు అవి కూడా నా సూట్ కేసులోనే పెట్టాను. మరి ఇంకేం మాట్లాడకు, కామ్గా కూర్చో చెప్పాడు కార్తీక్. ఫ్లైట్లో కార్తీక్ భుజం మీద వాలి, ఇప్పుడు ఈ సడన్ ట్రిప్ ఎందుకు అడిగింది శృతి. అప్పటి ప్రయాణానికి బ్రేక్ పడిందిగా, అందుకే. అప్పుడు ఆగిపోయిన మన ప్రణయ ప్రయాణాన్ని మరింత కలర్ఫుల్గా మార్చాలని చెప్పాడు కన్ను కొడుతూ. సిగ్గుతో తల వంచుకుంది శృతి. సమాప్తం.